తథావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దుర్యోధనుడు కూడా వెక్కిరింతగా భీముడు నడక సింహగమనంలో వెళుతూ ఉంటే అనుకరిస్తూ వెనకాల నడుస్తూ వెక్కిరించేట. వాళ్ళందరికీ సమాధానం చెప్పాలని గట్టిగా అనుకుంటున్నాడు భీముడు. వాటిని నిగ్రహిస్తూ ఉన్నాడు అర్జునుడు. సమాధానం ఇప్పుడు మాటలతో కాదు, మనం ప్రత్యక్షంగా సమాధానం చూపిద్దాం అని గట్టిగా చెప్పాడు. అప్పుడు ఇతని ప్రతిజ్ఞలన్నీ మరొకసారి చెప్పి వీరందరూ కూడా అరణ్యం వైపు బయలుదేరారు. ఈ విదురుడు కుంతీదేవిని పిలిచినట్టు, అమ్మ నువ్వు మాత్రం అరణ్యానికి వెళ్ళవద్దు, ఎందుకంటే షరతుల్లో అది లేదు, నువ్వు అరణ్యాల్లో ఇక్కట్లు పడుకు తల్లి, మా దగ్గర ఉండు అని విదురుని యొక్క రక్షణలో కుంతీదేవి ఉన్నది. ఆ కుంతీదేవి వెళుతున్న వీళ్లను చూసి ఎంత వేదన పడిందో. ఆ వేదన పడ్డప్పుడు ముందు ద్రౌపదితో చెప్తుంది, అమ్మా నీకు పెద్ద కష్టం కలిగిందని నువ్వు బాధపడకు, నీకు స్త్రీ ధర్మములు నీకు తెలుసు, శీలము ఆచారము అన్నీ నీకున్నాయి, భర్తల విషయంలో ఎలా ఉండాలో నీకు చెప్పక్కర్లేదు తల్లి. ఇక్కడ కుంతీదేవి మాటలన్నీ ఎంత ఉదాత్తంగా ఉంటాయి, నువ్వు సాధ్వివి, సద్గుణ సంపన్నురాలివి. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ఈ కౌరవులు చాలా అదృష్టవంతులమ్మా అన్నదట. ఎందుకంటే నువ్వు కోపంతో ఒక్కసారి చూసుంటే వాళ్ళు అప్పటికప్పుడు నాశనమయ్యేవారు. కానీ నువ్వు కోపగించకుండా ధర్మ విషయంలో మాట్లాడేవు, నిన్ను నువ్వు నిగ్రహించుకున్నావు, లేకపోతే నీ శాపాగ్ని కోపాగ్నికి వాళ్ళు దగ్ధమయ్యేవారు. సరే నీ మార్గానికి ఏ ఆటంకాలు ఉండవు, నువ్వు వెళ్ళమ్మా, నీకు అభ్యుదయం కలుగ్గాక అంటూ పిల్లలతో ఒక మాట అన్నది. మీకు ఈ గొప్ప విపత్తు రావడం అనేది నువ్వు ఊహ కూడా చెయ్యలేదు. నిజానికి నేను మిమ్మల్ని కన్నాక చాలా అదృష్టవంతురాలని అనుకున్నాను. పైగా తిరిగి మేము పాండురాజు మరణం తర్వాత శతశృంగ పర్వతం నుంచి హస్తినికి వచ్చాం, అదే పెద్ద పొరపాటు చేశాం. ఆ శతశృంగ పర్వతం వద్దనే మేము ఉండిపోయి ఉంటే ఈ వనవాసాది కష్టాలు మీకు ఉండేవి కావు కదా. లేదా ఆ పాండురాజు మహానుభావుడు, నేను దురదృష్టవంతురాలని. ఆయన చక్కగా వెళ్ళాడు ఉత్తమ లోకాలకి, నేను బ్రతికి ఉండి ఈ కష్టాన్ని చూస్తున్నాను. పోనీ మా చెల్లెలు మాద్రి, ఆవిడ మహాత్మురాలు, నువ్వు బాగా చూసుకుంటావు అని చెప్తే నాకు జీవితం మీద ఆశ పుట్టించింది ఆమె. ఆవిడ హాయిగా వెళ్ళిపోయింది, ఆవిడే ధన్యురాలైంది. ఆ భాగ్యం నాకు లభించలేదే అని దుఃఖిస్తూ, హా కృష్ణ ద్వారకావాసిన్ క్వాసి సంరక్షణానుజ కస్మాన్నత్రాయసే దుఃఖాన్ మాచే మాంశ్చ నరోత్తమాన్. హే కృష్ణ ద్వారకావాసి, ఓ బలరామానుజ, మమ్మల్ని ఎందుకయ్యా నువ్వు రక్షించట్లేదు? నువ్వు రక్షించట్లేదని నేను అనను, లాక్షాగృహం నుంచి రక్షిస్తున్నా. అసలు అప్పుడు ఎందుకు రక్షించావు ఇప్పుడు అడుగుతున్నాను. అప్పుడే మమ్మల్ని రక్షించకుండా వదిలివేసి ఉంటే ఈ అవమానం ఈ బాధ లేకపోయేదే. అప్పుడు అంతా రక్షించిన వాడు ఇప్పుడు ఎందుకు రక్షించలేదయ్యా స్వామి? ఇలా ఆర్తితో మాట్లాడుతూ ఉన్నది ఆ కుంతి. చిట్ట చివరికి వాళ్ళని దీవించి పంపినది. అప్పుడు వారు బయలుదేరి వెళుతూ ఉండగా విదురుడు మొదలైన వారు దుఃఖితులయ్యారు. కుంతి మరలింది. తిరిగి అక్కడ ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిపించి అడుగుతున్నాడు, వాళ్ళు ఎలా వెళ్ళారు ఇక్కడి నుంచి అని. వాడు కుతూహలం చూడండి ఎంత ఉన్నదా. వెళుతున్నప్పుడు ఏమని వెళ్ళారు, ఎలా వెళ్ళారు నాకు చూడాలనుంది. వాడు చూడలేదుగా, అందుకు మొత్తం వివరించి చెప్తున్నాడు ఇక్కడ. యుధిష్ఠిరుడు వెళుతున్నప్పుడు ముఖాన్ని వస్త్రంతో కప్పుకుని వెళ్ళాడయ్యా. ఎవరెవరు ఎలా వెళ్ళారో చెప్తున్నాడు. భీమసేనుడు తన బాహువులను చూసుకుంటూ వెళుతున్నట్ట, అర్జునుడు ఇసుక చల్లుతూ వెళుతున్నట్ట, ఇక సహదేవుడు తన ముఖానికి మట్టి పూసుకుని వెళుతున్నాడు, అలాగే నకులుడు ఒళ్ళంతా దుమ్ము పూసుకుని వెళుతూ ఉన్నాడయ్యా. ఇక ద్రౌపది అయితే తన జుట్టుతో ముఖాన్ని కప్పుకుని రక్తసిక్తమైన వస్త్రంతో వెళుతూ ఉన్నది ఆమె. ఈ విధంగా వెళుతూ ఉంటే పక్కన ధౌమ్యుడు మాత్రము చేతిలో దర్భలు పట్టుకుని రుద్రునికి యమునికి సంబంధించినటువంటి సామవేద భాగాల్ని పఠిస్తూ వెళుతూ ఉన్నాడు ఇక్కడ అన్నారు. ఇక్కడ ఆ వెళ్ళడంలో ఒక్కొక్క పద్ధతిలో వెళ్ళారు కదా, దీనిలో ఏదైనా ఆంతర్యం ఉందా అని అడిగట్టు ధృతరాష్ట్రుడు. లేకేం కావలసినంత ఉందన్నాడు విదురుడు. ఏమిటా ఆంతర్యం చెప్పు అంటే చెప్తున్నాడు ఇక్కడ. ధర్మరాజు సామాన్యుడు కాడు. ఆయన వెళుతున్నప్పుడు అనేక మంది చుట్టూ చూస్తున్నారు కదా, ఆయన వేదనతో ఆగ్రహంతో రెండు భావాలతో ఉన్నాడు ఆయన. ఆ వేదన ఆగ్రహం ఒక మహాపురుషునికి కలిగితే ఆయన చూపుకు ఎదురుగా ఎవరుంటారో ఆ నాశనమక తప్పదు. అది అందుకు తన చుట్టూ నిరపరాధులైన ప్రజలు చూస్తూ ఉన్నారు కనుక వాళ్ళకి ప్రమాదం కలగకూడదని తన ముఖంపై వస్త్రాన్ని కప్పుకున్నాడు ఆయన. అది చెప్పారు ఇక్కడ. ఇక భీముడు బాహుబలాన్ని చూసుకుంటూ వెళ్తున్నాడంటే ఇంత బాహుబలం ఉండి కూడా అక్కడ ఏమీ చేయలేకపోయాం ధర్మానికి కట్టుబడి. తర్వాత ఈ బాహువులతోనే సమాధానం చెప్తానని ఆయన చూశాట. ఈయన ఇసుక ఎందుకయ్యే ఎగరవేస్తున్నాడంటే ఎన్ని ఇసుక రేణువులు పైనుంచి పడుతూ ఉన్నాయో
అన్ని బాణ పరంపర వీళ్లపై కురిపిస్తానను ఉద్దేశంతో ఆయన వెళ్ళాట. ఇక మహానుభావులు నకులుడు సహదేవుడు నిజానికి గొప్ప సుందరులటండి. దుఃఖంతో ఉన్నప్పుడు సౌందర్యాన్ని వాళ్ళు కప్పుకుని వెళుతున్నారు. ఇక ద్రౌపది ఆ వెళ్ళడంలో ఆ జుట్టు విరగబోసుకోవడంలో వెళుతుంది. నిజానికి స్త్రీ ఎప్పుడు జుట్టు విరగబోసుకుని ఉండకూడదండి. మన ఆఖరికి దేవతల చిత్రాల్లో కూడా జుట్టు విరగబోసుకుని వాళ్ళు బొమ్మలు వేస్తున్నాం. జుట్టు విరగబోసుకుంటే దేవతలకు ఆపోజిట్లు వాళ్ళు, భూతాలు ప్రేతాలు, అది తెలుసుకోండి. ఆఖరికి పెద్దవాళ్ళు అనిపించుకున్న వాళ్ళు కూడా జడలు వేసుకోకుండా జుట్టును కత్తిరించుకుని వేలాడేసుకుంటూ తిరుగుతుంటారు. అవి దేవతలకి వ్యతిరేక శక్తులకు ఉంటాయట అలాంటి వేషాలు. నేను శాస్త్రంలో ఉన్న విషయం చెప్తున్నాను, కోపగించుకోవద్దు ఎవరు కూడా. ఎందుకంటే మీరు చేస్తున్నదే ధర్మం అని చెప్పడానికి కాదు, ధర్మం ఏమిటో చెప్పాలి ఇక్కడ, అది కూడా విషయం ఇక్కడ. పైగా అప్పుడు ఆమె వేసుకుందంటే ఒకానొక ప్రతిజ్ఞ. ఇది అవభృత స్నానంతో పవిత్రమైనటువంటి ఈ కేశముల పాపాత్ముడు లాగాడు, మళ్ళీ వాడు నెత్తురు తడవాలి, దానికి అంటాలి. అది ప్రధానమైనటువంటి విషయం అక్కడ. నిజానికి చెప్పాలంటే జుట్టు విరగబోసుకుని రక్తసిక్తమైన స్వరూపంతో వస్తున్న ఆవిడ ఎవరై అంటే తమ్ కాళరాత్రి ఇది విద్ధి అనేటువంటి విషయం తెలుసుకోవాలి. కాళరాత్రిగా ఇక్కడి నుంచి మనం పరిశీలించవచ్చామండి, మహాకాళి. అందుకే భారత రహస్యం శాక్తేయ తత్వం తెలిసిన వారు ఆ తల్లి శచీదేవి, ఇంద్రాణి, పరాశక్తి యొక్క ఒక స్వరూపము స్వర్గలక్ష్మి. స్వర్గేచ స్వర్గలక్ష్మిశ్చ మర్త్యలక్ష్మిశ్చ భూతలే. ఈ మాట మనం ప్రత్యక్షంగా ఆది పర్వంలో వ్యాసుని నోట విన్నాం. స్వర్గలక్ష్మి ఆవిడ అని. ఆ స్వర్గలక్ష్మి అధర్మం పాలితే కాళరాత్రి అవుతుంది, అచ్చం సీతమ్మ వలే. అందుకే నేల నుండి పుట్టిన సీతమ్మ, నిప్పు నుండి పుట్టిన ద్రౌపది, ఈ రెండు కూడా అసురక్షయం కోసం అవతరించినటువంటి శక్తులే అని తెలుసుకోవాలి. ఈ విధంగా ద్రౌపది వెళుతూ ఉన్నది. ఇవన్నీ వర్ణించారు. ఇక ధౌమ్యుడు దర్భలను నైరుతి వైపు చూస్తూ వెళ్తున్నట్ట. నైరుతి అసుర దిశ అటు చూపిస్తూ ఆయన చదువుతున్న మంత్రములు ఏమిటయ్యా అంటే సామగాన మంత్రములు, యమ సంబంధి, రుద్ర సంబంధి. ఈ రెండు కూడా నాశనానికి సంబంధించినవే. అంటే ఈ కౌరవులు మరణిస్తే వారికి సంబంధించిన వారు కూడా వాళ్ళకి చేయవలసిన ఔర్ధ్వోదయ క్రియలు ఇలా చేస్తూ ఉంటాను సూచించుతూ వెళుతున్నాడు అతను అని ఈ విధంగా మొత్తం చెప్తూ ఉండగా, పైగా అక్కడ పాండవులు వెళుతూ ఉండగా హస్తినపుర ప్రజలు ఎంత వేదన పడ్డారో చెప్పాడు ఇక్కడ. అది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రజాభిమానం పొందిన పాలకులు పాండవులు మాత్రమే, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. వాళ్ళే ప్రజాభిమానం పొందారు. ఎందుకంటే ముందు పాలకుడికి ఉండవలసిన అర్హత ప్రజాభిమానం పొందడం. ధార్మికమైన చరిత్ర, ఆనువంశికమైన పవిత్రత, అర్హతలతో పాటు ప్రజాభిమానం ఉండాలి. ప్రజలకు పాండవులపై ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకుంటే అనాథాస్మ వయం సర్వే వియుక్త పాండునందనై దుర్వినీతేషు లుబ్ధేషు కా ప్రీతి కౌరవేషు నహ. పాండవులు వెళ్ళిపోతే మనందరం కూడా అనాథలమే అనుకుంటున్నారు హస్తినపురవాసులు. దుర్వినీతేషు లుబ్ధేషు, నీతిరహితులు, దుర్మార్గులు, లుబ్ధులు అయినటువంటి కౌరవుల వల్ల మనకేమి లాభం ఉన్నది అని అందరూ బాధపడుతున్నారు. ఈ మాట విదురుడు ఉన్నదున్నట్టు చెప్పాడు. దీన్ని బట్టి నీ కొడుకులకి ఎంత పాపులారిటీ ఉందో ఆలోచించుకొని చెప్పడం అంటే ఇలాంటి ప్రఖ్యాతి తెచ్చుకున్నారు. ఇది వాళ్ళ యొక్క పరిస్థితి. ఆ తర్వాత పాండవులు వెళ్ళిన తర్వాత తిన్నగా ద్రోణాచార్యుని వద్దకు వచ్చారు దుర్యోధనుడు, కర్ణుడు, శకుని. వీళ్ళు వచ్చి మొత్తం ద్రోణాచార్యుని వద్దకు వచ్చుకున్న ఆయుధాలు ఇచ్చి సమస్త రాజ్యభారం మీకు అప్పచెప్తున్నాం, మీ ద్వారా జరగాలి ఇదంతా. ఎందుకంటే సమస్త అస్త్రశస్త్ర సంపదలు మీకున్నాయి కనుక మీరు మమ్మల్ని కాపాడుకోండి. పాండవులు దేవతల బిడ్డలు అని చెప్పేటప్పుడు ద్రోణుడు వాళ్ళని ఏ ఒక్కరూ చంపలేరు, మీరు నన్ను శరణు కోరేరు కనుక నా పని నేను చేయడానికి ప్రయత్నిస్తాను కానీ విధి బలవత్తరము. ద్రోణుడు ఏం దాచలేదండి, చక్కగా చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు మీరందరూ కూడా తిరిగి పాండవులు 13 ఏళ్ళు వచ్చే వరకు మీ అందరికీ చక్కగా ఊపిరి పీల్చుకోవచ్చు. ద్రోణుడు మాటలు జాగ్రత్తగా వింటున్నాం కదా. వాళ్ళు తిరిగి వచ్చే వరకు మీరు ఊపిరి పీల్చుకోవచ్చు, తర్వాత అది ఉండదు. ఏది ఊపిరి? ఆ సూచన రెండవది, ఆ మాట అనక్కర్లేదు, అర్థం చేసుకోవాల్సింది. పైగా నాకు ఒక భయం ఉన్నది. ఎందుకంటే ద్రుపదుడి యొక్క బంధువులు వీళ్ళు. ఆ ద్రుపద పుత్రుడు ఒకడు ఉన్నాడు, దృష్టజుమ్నుడు. ఇప్పుడు ప్రపంచానికి అందరికీ తెలుసు దృష్టజుమ్నుడు ప్రత్యేకంగా నన్ను సంహరించడానికి పుట్టాడు. వాళ్ళు ఇప్పుడు మరింతగా పాండవులవి బలంగా ఉంటారు. ఇప్పుడు మీ శ్రేయస్సు కోసం నాకు బాధ్యత పెట్టారు, నా ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడు మీకుండే సుఖం ఎలాంటిది అంటే చలికాలంలో తాటి చెట్టు నీడ ఒక ముహూర్త కాలపు సుఖాన్ని ఎలా ఇస్తుందో, చలికాలంలో తాటి చెట్టు నీడ ఎంత సుఖం ఇస్తుందో ఇప్పుడు మీరు పొందేటువంటి సుఖం కూడా అలాంటిదే అన్నారంటే తాటి చెట్టు నీడ కాస్త వెచ్చదనాన్ని ఇస్తుంది. చలికాలంలో వెచ్చదనం కోసం వెళతారు. అలా మీరు పొందే సుఖం కూడా అలాంటిదే. అంటే తాటి చెట్టు ఎంతసేపు అండి, దాని అంతే తాటాకుమంట అంటారు, అలా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అది ఎంతసేపు ఉంటుంది, అదేవిధంగా మీరు అనుభవించే సుఖం కూడా అంతే వాళ్ళు వచ్చేవరకే అని చెప్పి
ఒక్కటి మాత్రం నిజం, 14 సంవత్సరాల తర్వాత పెద్ద యుద్ధం అనేది జరిగి తీరుతుంది సుమా అని చెప్పగానే ధృతరాష్ట్రుడు అన్నాడు, ద్రోణుడు చెప్పింది నిజమైనటువంటి మాటే, ఇప్పటికైనా మీరు వాళ్ళని వెనక్కి తెప్పించుకుంటే చాలా మంచిదే అంటున్నట్ట ధృతరాష్ట్రుడు. ఇతను ఎప్పుడు ఆ మాట భయపడ్డప్పుడల్లా ఇలా అంటూ ఉంటాడండి. పైగా ఒక మాట అన్నాడు, నేను ఇలా చెప్పానని చెప్పి మీరందరూ అది నిజం అనుకోకండి అని ముందే చెప్పాడు వాళ్ళకి. నేను సభలో వాళ్ళందరి ప్రీతి కోసం ఏదో అంటూ ఉంటాను కానీ వాళ్ళ దూరంగా వెళ్ళడం దెబ్బతినడం నాకు చాలా ఇష్టం. వాడు కడుపులో ఉన్నది ముందే చెప్పాడు విదురుడు, గుర్తున్నది కదా, అది అలాగే గుర్తుపెట్టుకోవాలి. మనం మర్చిపోయిన దుర్యోధనుడు గుర్తుపెట్టుకున్నాడు. ఇప్పుడు పాండవులు మాట్లాడుతున్నట్టున్నా ఇదంతా మనవాడే ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు సంజయుడిని కూడా పిలిపించి ఒక మాట అంటట, అవును జరిగిందంతా చూసావా, నాకు చాలా వేదనగా ఉందయ్యా అంటున్నాడు ధృతరాష్ట్రుడు. అంటే అందరూ ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని కుతూహలం అండి. తర్వాత సంజయుడు కూడా గట్టిగా చెప్తాడు, ఏమైనప్పటికి కూడా భగవన్ నిర్ణయం చాలా బలంగా ఉన్నది, ఇప్పుడు జరిగినది ఇది, మొత్తానికి అపశకునాలు బాగా కనబడుతున్నాయి కనుక దుష్ఫలితాలు తప్పవని నాకు అనిపిస్తోందని సంజయుడు కూడా చెప్పాడు ధృతరాష్ట్రుడితో. దీనితో మనకి సభాపర్వం పూర్తవుతుంది. ఇక అరణ్య పర్వంలో మనం ప్రవేశిస్తున్నాం. ఈ అరణ్య పర్వం సామాన్యమైనది కాదు. నిజానికి ఇక్కడున్న ఆత్మీయులందరికీ తెలుసు, మన భారత ప్రస్థానం నిజానికి అరణ్య పర్వంతో ప్రారంభమైంది. సాధారణంగా విరాట పర్వంతో మొదలు పెట్టాలి కదండి అని కొందరు అంటూ ఉంటారు, ఎందుకంటే పెద్దలు చెప్తూ ఉన్నారని. కానీ విరాట పర్వంతో మొదలు పెట్టాలని ఎక్కడైనా శాస్త్రవాక్యం ఒకటి కనబడితే తప్పకుండా గ్రహించవచ్చు, కానీ ఎక్కడ శాస్త్ర ప్రమాణం లేదు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఎక్కడి నుంచి భారతం మొదలు పెట్టాలనేది భారతంలో చక్కగా చెప్పారు. మొట్టమొదట పర్వంలో ఆది పర్వంలో వ్యాసుడు చెప్తాడు. కొందరు అనుక్రమణికాధ్యాయంతో ప్రారంభిస్తారు, కొందరు ఆస్తిక పర్వంతో ప్రారంభిస్తారు, కొందరు వైశంపాయనుడు జనమేజయంతో చెప్పడం నుంచి ప్రారంభిస్తారు. అంటే 3 భాగాలు చూపిస్తారు. మొట్టమొదట ఇది భారత పారాయణ క్రమం చూపించాడు ఎవరు? వ్యాసుడే. అని వ్యాసుడు చెప్తుంటే మనకేంటండి, అనుక్రమణికాధ్యాయంతోనూ ప్రారంభించవచ్చు. ఆస్తిక పర్వము అంటే ఆస్తికుడు వృత్తాంతం అది. తర్వాత సర్పయాగం అంతా చివరిలో జనమేజయం దగ్గరకు వచ్చి వైశంపాయనుడు వచ్చి ప్రారంభించిన ఈ 3 విధాలుగా భారతం పారాయణ చెయ్యాలి అని వ్యాసుడే చెప్పాడు. మరి విరాట పర్వం నుంచి చెప్పడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? పైగా విరాట పర్వం చదివితే వర్షాలు పడతాయి అని ఒక మాట మనకు కనబడుతుంది. కనబడ్డం ఏంటి? ప్రత్యక్షంగా కనబడుతుంది. ఇంక చెప్పడానికి ఏమున్నది ఇక్కడ అనేక చోట్ల. అయితే ఒకానొక సభలో జరిగిన ఒక చిన్న అంశం, ఎందుకంటే భారతాన్ని గురువుల దయ వల్ల, ముఖ్యంగా మా పితృపాదుల యొక్క కృప వల్ల అనేక చోట్ల అనేక కోణాల్లో చెప్పుకోవడం జరిగింది, భాగ్యం. అందులో ముఖ్యమైన ఉపాక్షరాలను విశ్లేషిస్తూ ధర్మ సూక్ష్మాలను విశ్లేషిస్తూ వివిధ విధాలుగా చెప్పడం జరిగింది. కానీ సంపూర్ణ భారతాన్ని మాత్రం చెప్పడం ఇదే ప్రథమం, అది ఒప్పుకుంటాం. ఎందుకయ్యా అంటే భారతంలో అంటే యజ్ఞ రహస్యాలు ఉన్నాయి. అందుకే భారతం వినడం అంటే సామాన్యం కాదు. అందుకే భారత సంప్రదాయం ఏమిటి, ఆ పద్ధతులు ఏమిటి, ఇవన్నీ పెద్దల శిక్షణలో నేర్చుకుని అవి ఇక్కడ వల్లివేయడం జరుగుతుందే తప్ప ఇక్కడ స్వబుద్ధితో చెప్పేదేమీ లేదని సవినయంగా ఇక్కడున్న పెద్దలకి పాద నమస్కారం చేసుకుని చెప్పుకుంటున్నాను. ఇక్కడ సంప్రదాయబద్ధంగా అరణ్య పర్వం అంటే ఒకానొక ప్రీతి కలుగుతుంది. ఎందుకంటే అరణ్య పర్వం అంటే ఋషుల మాటలు, ఋషుల పలుకులంటే ఒళ్ళు పులకిస్తుందండి. పైగా అరణ్య పర్వం సాధనా పర్వం. మరొక ఉద్దేశం సాధన అన్నీ అనుకూలిస్తున్నప్పుడు అందరూ గొప్పవాళ్లే. ప్రతికూల పరిస్థితుల్లోనే వాళ్ళ యొక్క ధర్మములు ఏమిటో తెలుస్తాయి. కనుక ఒక మనిషి యొక్క నిజమైన వ్యక్తిత్వం వాడి యొక్క కష్టకాలంలో తెలుస్తుంది. కనుకనే యుధిష్ఠిరుని యొక్క వ్యక్తిత్వం, అతని సాధన, అతని తపస్సు, ఇవి అందుకే సాధకులకి చాలా ఉపకరించే పర్వం అరణ్య పర్వం. ఒక విధంగా చూడాలంటే అరణ్య పర్వం వచ్చేకే ఋషులు చెప్పే వృత్తాంతాలు, ధర్మబోధలు ఎక్కువ కనబడతాయండి. ఆది సభల్లో ఉన్నప్పటికీ తావన్మాత్రంగా గోచరిస్తాయి. అరణ్య పర్వంలో అత్యంత విస్తారంగా కనిపిస్తుంది. అది చిత్రమైనటువంటి అంశం, అద్భుతమైన అంశాలు కనబడతాయి. ముఖ్యంగా మార్కండేయ మహాముని వచ్చి చెప్పినటువంటి గాథలు చాలా ఉంటాయి. ఆ గాథల్లో ఎన్ని ధర్మాలు, ఎన్ని విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. అనేక మంది మహర్షులు వస్తుంటారు. ముందు అరణ్య పర్వం గురించి మనం దాని స్వరూపం తెలుసుకుంటే ఇంకా ఎక్కువ ఘట్టాలు చెప్పక్కర్లేదు. అరణ్య పర్వంలో ప్రధాన ఘట్టాలు వదలం, ఇది కూడా తెలుసుకోవాల్సినది. ప్రతి పర్వాన్ని కూడా శాస్త్రసమ్మతంగా ఎంత మేరకు పరామర్శ చేయాలో అంత పరామర్శ చేసుకుంటూ వెళుతూ, ఎక్కడైతే కొన్ని మహావిషయాల్లో కొన్ని శంకలు ఉంటూ ఉంటాయో వాటిని వీలైనంత శాస్త్రవాక్యములతో సమర్థిస్తూ పెద్దల అడుగుజాడల్లో విమర్శిస్తూ వెళదాం. ఈ అరణ్య పర్వంలో విశేషం ఏంటంటే, అరణ్య పర్వం మొట్టమొదటి నుంచి అరణ్య పర్వం చెప్పడానికి ఒక పెద్ద కారణం ఏమిటి అంటే, ముఖ్యంగా ఈ కలియుగంలో సర్వదోష భంజకమైన నలచరిత్ర అరణ్య పర్వంలో చెప్పబడుతుంది. ఆ కారణం చేత అరణ్య పర్వాన్ని చెప్పుకున్న మరి ఏం కాదు. ఆ నలచరిత్ర చాలండి అద్భుతం. దాన్ని అనేక రకాలుగా విశ్లేషించుకుంటూ ఇప్పుడు అనేక మనం చెప్పుకున్నాం కనుక విస్తారంగా చెప్పనక్కర్లేదు, కానీ స్మరిస్తే చాలు. ఆ పర్వం వచ్చినప్పుడు కేవలం నలచరిత్ర చేతనే అరణ్య పర్వాన్ని అనేక మార్లు చెప్పుకున్నాం. ఆ నలచరిత్ర సామాన్యం కాదు. పైగా
ధర్మాలు చెప్పేటప్పుడు 2 అంశములు కనబడతాయి అరణ్య పర్వంలో. ఒకటి, ధర్మరాజుకి ధర్మం తెలియదా చెప్పడానికి, ఇది తెలియవలసింది ఇక్కడ. రెండవ కారణం ఏంటంటే ధర్మాలు తెలియజేయడం వల్ల ధర్మరాజుకు ప్రయోజనం ఏమిటి. ఈ 2 మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశములు. ఆ సందర్భంలో వచ్చినప్పుడు సమాధానం చెప్పుకోవాలి. ఈ ప్రశ్నలు ముందు పెట్టుకుని అరణ్య పర్వంలో మనం ప్రవేశిద్దాం. మొత్తానికి పాండవుల అరణ్యంలోకి వెళుతూ ఉండగా అనేక మంది వేదవేత్తలైనటువంటి ధార్మికులు పాండవుల్ని వదలలేక వారి వారి అగ్నిహోత్రాలతో సహా వెంటకొచ్చారటండి మహానుభావుడైనటువంటి యుధిష్ఠిరుని అనుసరిస్తూ. వస్తూ ఉంటే నమస్కారం చేసి వాళ్ళందరితో అన్నట్ట, మేము అరణ్యాలకు వెళ్తుంటే మాపై మీరు స్నేహ కారుణ్యాలతో మా వద్దకు వచ్చారు. దీనికి కారణం ఏమిటి అంటే గొప్ప మాట అన్నారు ఇక్కడ. పైగా మాకు ఇప్పుడు ఏమీ లేదే, మేము సర్వస్వము కోల్పోయిన వాళ్ళం, ఒక విధంగా చెప్పండి దరిద్రులం, ఏమీ లేని వాళ్ళమై అడుగుకు వెళ్తున్నాం. అన్నీ ఉన్నవాడు రారాజు అక్కడ ఉన్నాడు. అలాంటి రాజ్యంలో మీరు ఉండకుండా మీరు ఇప్పుడు ఈ విధంగా రావడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళు గొప్ప మాట చెప్తారండి ఇక్కడ. అధర్మం పదవిలో ఉన్నా మేము భజన చేస్తూ కూర్చోము, ధర్మం అడవుల పాలైనా ధర్మం వెంట ఉంటాము. ఇది గొప్ప మాట అండి ఇక్కడ. అందుకు ఎవడు పదవిలో ఉంటే వాడిని స్తుతించడం గొప్పది కాదు, ఆ పదవులు ఎంతకాలం ఉంటాయి, అవి వాటికి కాదు గౌరవం. ఇక్కడ ధర్మం కలకాలం ఉంటుంది, అది తెలుసుకోవాల్సినది. అందుకే ఇక్కడ రాజ్యాన్నైనా వదిలిపెట్టడానికి సిద్ధమైన ధర్మరాజు ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. భీష్ముడు ఏదో సమాధానాలు చెప్పాడు అనుకున్నాం, కానీ భీష్ముడు ఒక్కొక్క మాట ఒక మహావాక్యాలండి, సామాన్యం కాదు, సూత్రముల్లా మాట్లాడాడు. అంటే రాజనీతికి సంబంధించి మహావాక్యాలు. నేను ఇలా అన్నాను ఉపనిషత్తులా అనద్దు దయచేసి. రాజనీతికి సంబంధించి సూత్రవాక్యాలు చెప్పాడు ఒక్కొక్కటి, అవునా లేదా? పృథివీ అంతా నాశనమైనప్పటికీ కూడా, సంపదలన్నీ కోల్పోయినా కూడా ధర్మరాజు ధర్మాన్ని మాత్రం కోల్పోడు అని చెప్పాడు కదా, అది గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే ధర్మరాజు ప్రవర్తన అర్థం చేసుకోవడానికి భీష్ముడు చెప్పిన ఉద్దేశం అది. అందుకే ధర్మమునందు నిబద్ధులైన మీతో మేము వస్తాం, పైగా మీకు విజయం కలగడానికై కావలసిన తపస్సు జపము హోమములు చేస్తామన్నట్టు ఇక్కడ. చూసారా, కేవలం వాళ్ళతో ఉండడమే కాదు వాళ్ళకి సహకరించడం. నిజానికి ఇక్కడ వెనకాల వచ్చిన విప్రుల్ని మేధావులు అనే అర్థంలో, నేటి పరిభాషలో లౌకిక పరిభాషలో అర్థం చెప్పుకుంటే ఏ దేశంలోనైనా మేధావులు ధర్మం వైపే ఉండాలి, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ. ధర్మం పదవిలో ఉన్నా లేకున్నా మేధావులు ధర్మం వైపు ఉంటే ఎప్పుడైనా సరే ధర్మమే రాజ్యం ఏలుతుంది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంతేగాని ఎవడు పదవిలోకి వస్తే వాడికి చప్పట్లు కొట్టడం మేధావులు చేయవలసిన పని కాదు, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే మేధావులు రాజుని శాసించాలి కానీ ప్రభుత్వాలు మేధావుల్ని శాసించరాదు. అలాంటి రోజు రావాలి మనకి. ప్రజాస్వామ్యంలో అలాంటి వ్యవస్థ ఉంటుందనే భ్రాంతి ఒకటి ఉంది. భ్రాంతిని ఎందుకుందామంటే కనబడట్లేదు. కానీ రాచరిక వ్యవస్థ అనుకున్న భారతీయ పూర్వ పాలనా వ్యవస్థలో మాత్రము మనకి ఈ అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్య సిద్ధాంతాలు కనబడుతున్నాయండి. ఆలోచించవలసిన మరొక అంశం ఇది. మరొక కోణంలో చూడండి, సంప్రదాయవాదులు ఛాందస్సులు దీన్ని తెలుసుకోలేకపోయినా లౌకికవాద ప్రకారంగా లౌకికంగా ఉన్నదాన్ని దీన్ని అన్వయించుకోవచ్చు. ఏదైనా భారతం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మొత్తానికి మీ హితం కోసం మేము వస్తాము గనక, ఇంకొకటి, మేము మీ వెంట వస్తున్నాను, నువ్వేమీ ఆందోళన పడకు, నీ వేదన ఏంటో మాకు తెలుసు. నిన్ను నమ్ముకుని ఇందరు వస్తున్నప్పుడు వాళ్ళకి వసతి భోజనము సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేయాలని నీ అవస్థ. నిజమేనండి, మేమేదో అరణ్యాలకు వెళ్ళి మా కడుపులు నింపుకోవడానికి దొరికిన కందమూలములో ఏవో తింటూ మేము బతుకుతాం, మా జపం మేము తపం చేసుకుంటాం. మీరందరూ వస్తే మీకంటూ మేము అక్కడ ఏర్పాటు చేయాలి, ఇది కష్టం కదా. నిజమే, ఆ బాధను మనసులో పెట్టుకోకు అన్నాడు. నిజానికి అది యుధిష్ఠిరుడు వ్యక్తం చెయ్యకుండానే వాళ్ళు చెప్పారంటే ఎంత చక్కగా గమనించారో చూడండి. అందుకే అతిథులు గృహస్థ ఇంటికి వెళ్ళినప్పుడు అతిథుల్ని ఆదరించవలసిన ధర్మములు గృహస్థికి అంత చెప్పాలో, గృహస్థుని గమనించుకుంటూ అతనికి ఇబ్బంది లేకుండా ఉండవలసిన అతిథి ధర్మాలు కూడా ఉంటాయి, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే భారతం అంతా ధర్మాల పుట్ట కదా. ఇక్కడే అతిథి సత్కారం యొక్క వైభవాన్ని మనం తెలుసుకోవచ్చు. గృహస్థ ధర్మముల యొక్క విశేషం, అతిథి మర్యాదలు కూడా. ఇక్కడ మర్యాద అంటే హద్దు, అతిథి మర్యాద అంటే అతిథి పట్ల గృహస్థుకు ఉండవలసిన మర్యాద, అతిథి ఆచరించవలసిన మర్యాద రెండూ తెలుసుకోవాలి ఇక్కడ. మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టం, మేము మా జపము మా తపము చేసి అది నీకోసం ధారపోస్తాం, మేము మా పోషణ కోసం కందమూలాదులు మేమే సంపాదించుకుంటాం. ఎంత గొప్పగా చెప్పారండి. అయితే పర్వాలేదు రండి అని అనలేదు యుధిష్ఠిరుడు, అది తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఔదార్యం వాళ్ళదే, తన ధర్మం తనదే. అది ఇక్కడ మేమేదో అడ్జస్ట్ అయిపోతామనండి అని అతిథి అనొచ్చు, అతడి ఔదార్యం. కానీ అతడికి లోటు లేకుండా చూడడం అనేది గృహస్థ ధర్మం, ఇది తెలుసుకోవాలి. ఇంట్లో యజ్ఞము యాగము అగ్నిహోత్రము దేవతార్చన ఎంత ప్రధానమో అతిథి అంత ప్రధానము, ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే మనం ఎదురుగా ఒక విగ్రహాన్నో అగ్నిహోత్రాన్నో పెట్టి చేస్తున్నాం, కానీ ప్రత్యక్షంగా వచ్చే భగవంతుడు అతిథి, తెలుసుకోవాలి ఇక్కడ.
విగ్రహానికి నివేదన పెట్టి మనం తింటాం, కానీ మనం పెట్టింది భుజించే నిజమైన విష్ణు స్వరూపం అతిథి. ఇది తీసుకోవాల్సింది ఇక్కడ. అందుకు భారతదేశంలో అతిథికి అంత ప్రాధాన్యం ఉన్నది. ఎప్పుడైతే ఈ విధంగా వాళ్ళందరూ అన్నారో ధర్మరాజు మూర్ఛపోయేటండి. ఇక్కడ మూర్ఛపోయి ఏడుస్తున్నాడు ఆయన. అప్పుడు నీళ్లు జల్లి ఆయన శైత్యోపచారాలు చేశారు. అక్కడ శౌనకుడనే మహర్షి చెప్తున్నాడు, ఏమిటయ్యాలా మూర్ఛపోయావు అంటే, వీళ్ళందరూ నాతో వస్తున్నారే, ఒక్కొక్కడికి నేను ఆ రోజుల్లో బంగారు పళ్ళాల్లో భోజనం పెట్టేవాడిని. ఇప్పుడు వాళ్ళకి ఏమీ పెట్టలేని పరిస్థితి నాకు ఏర్పడింది, సంపదలన్నీ కోల్పోయాను అని దుఃఖించట. దుఃఖిస్తే తప్పయ్యాలు, దుఃఖించకూడదు. సంపదల కోసం దుఃఖిస్తావేంటి? సంపదలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎప్పుడు ధర్మాన్ని అంటిపెట్టుకుండాలి సుమా. అందుకు సంపదల కోసం దుఃఖించకు, ఇది చెప్పాడు. ఎందుకంటే ధర్మం కోసం ధనాన్ని కోరేవాడు కూడా గొప్పవాడే అనాలి, కానీ నిజానికి ధనాన్ని కోరకపోవడమే చాలా మంచిది సుమా. ధనం చాలా అనర్థాలకి హేతు, ఇప్పటికీ నీకు తెలిసి ఉంటుంది చాలు. ధనం ఉంటే దాన్ని దోచుకోవడానికి ఎన్నో ఉంటాయి, కనుకనే ధనం కంటే ధర్మం గొప్పది. ఇప్పుడు సంపదలు లేవని బాధపడకు అని బోధించట. అప్పుడు అంటున్నాడు, నా హృదయం మీకు అర్థం కాలేదు, సంపదలు లేవని కాదు నా బాధ, వచ్చిన అతిథులకు గృహస్థ ధర్మం చేయలేకపోతున్నానే అనే బాధ. ఇది తెలుసుకోవాల్సింది గొప్ప మాట ఇక్కడ. అప్పుడు వెంటనే అద్భుతమైనటువంటి కొన్ని మాటలు ఇక్కడ ధర్మరాజు చెప్తున్నాడండి. ఇంటికి వచ్చిన అతిథిని ఎలా చూడాలో చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే భారతం కథాదృష్టితోనే కాకుండా ఈ ధార్మికమైన అంశములు జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకంటే అతిథి సత్కారానికి పేరెన్నిక కన్నటువంటి దేశం భారతదేశం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. స్వామి వివేకానంద అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ తాను పాల్గొనవలసిన సభలో ఎవరిని కలవాలో వాటికి సంబంధించి ఒక ఉత్తరం ఇచ్చారట. ఆ ఉత్తరం పోయింది, ఎక్కడ చిరునామా కూడా పోయింది. ఆయనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. అందులో ఆ రోజుల్లో మరీ ఘోరం. పైగా మనం అప్పుడు అస్వతంత్రతలో ఉన్నాం కనుక భారత జాతి మీద ఒకానొక అవహేళన దృష్టి ఉన్నది, తక్కువ దృష్టి ఉంది. ఆ సమయంలో స్వామి వివేకానందకి ఆకలిస్తే పట్టాడు అన్నం పెట్టేవాడు కూడా దొరకలేదుటండి, ఇది తెలుసుకోవాల్సింది. అప్పుడు అనుకున్నాడు, నా దేశంలోనా ఆకలి వేస్తే ప్రతి ఇంటి గుమ్మం తలుపు తెరుచుకుని ప్రతి ఇల్లాలు అన్నపూర్ణయ్యి భోజనం పెడుతుంది. అది ఈ దేశం అండి. ఇక్కడ అన్నం పెట్టడమే కాదు, అన్నం తిన్నవాడు పెట్టిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కాదండి, అన్నం వడ్డించిన వాళ్ళు తిన్నవాడి పాదానికి దండం పెట్టే దేశం మనది. ఇది ఎంత గొప్ప దేశం ఇక్కడ. అలా అనుకుంటూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుని గురువుగారిని అమ్మవారిని స్మరించుకుంటూ ఉంటే అప్పుడు ఒక ఇంటి తలుపు తెచ్చుకుని ఒక ఇల్లాలు పిలిచి ఆదరించిందట. అంటే ఇక్కడ అమ్మవారు అక్కడ ప్రేరణ కలిగించారు. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంస్కారాలు, సభ్యత, నాగరికత ఎప్పుడైనా ప్రపంచానికి బోధించగలిగే ఒకే ఒక్క దేశం భారతదేశం. తెలుసుకోండి, ఇక్కడ కేవలం ఆర్థికంగా ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్నాయి గనక వాళ్ళు ఏం చేసినా అది నాగరికతలా ధర్మంలా మనకు కనబడుతుంది. ఇది అజ్ఞానం మనకి. కానీ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనే ప్రాథమికమైన సూత్రాలు కూడా లేని దేశాలు నాగరిక దేశాల, సంస్కార దేశాలు. మీరు ఆలోచించండి ఇక్కడ. ఇది అన్య నింద చెప్పట్లేదు, మన దేశ ఔన్నత్యాన్ని చెప్పుకుంటున్నాయి.